సముద్రం మరోసారి ఆవేశంగా ఉప్పొంగుతోంది. అక్టోబర్ 28 రాత్రికి ఆంధ్ర తీరాన్ని మొంతా అనే తుపాను తాకబోతోంది. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని సమాచారం. ఈ వార్త విన్న వెంటనే 35 ఏళ్ల క్రితం జరిగిన ఆ భయానక దృశ్యాలు మళ్లీ మన కళ్ల ముందుకు తేలిపోతున్నాయి. 1990లో దక్షిణ భారతదేశాన్ని వణికించిన ఆ విపత్తు ఇప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో చెరగని ముద్ర వేసింది. నాడు మచిలీపట్నం తీరాన్ని తాకిన తుపాన్ అల్లకల్లోలం సృష్టించింది. మట్టి ఇళ్లను కూల్చేసిన గాలులు, సముద్రం మింగేసిన గ్రామాలు, ప్రాణాలు కోల్పోయిన వందలాది మంది ప్రజల గురించి నేటికి మచిలీపట్నం ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఆ తుపాను తర్వాత సముద్ర తీర ప్రాంతం ఎన్నో గాయాలను అనుభవించింది. ఇప్పుడు మొంతా పేరు వినగానే నాటి జ్ఞాపకాలు మనసును కలిచివేస్తున్నాయి. మొంతా తుపాను గురించి వార్తలు వస్తూనే సముద్రపు గర్జన మరింత భయపెడుతోంది. 1990 మే నెలలో కూడా ఇలాగే ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో పుట్టి వేగంగా పెద్ద తుపానుగా మారింది. అది చెన్నైకి ఆగ్నేయంగా దూరంగా ప్రారంభమై కొద్ది రోజుల్లోనే దిశ మార్చుకుంది. సముద్రం మధ్యలో వేగంగా తిరిగిన గాలులు ఆ నీటి పైభాగాన్ని ఎగరేసి మరింత ఉధృతిని తెచ్చాయి. వాతావరణ శాఖ అప్పుడు వరుసగా హెచ్చరికలు ఇచ్చింది. మే 8 నాటికి ఆ తుపాను సూపర్ సైక్లోన్ స్థాయికి చేరుకుంది. గాలులు గంటకు 230 కిలోమీటర్ల వేగంతో వీస్తూ తీరాన్ని తాకేలా ముందుకు దూసుకొచ్చాయి. మచిలీపట్నం తీరానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ తుపాను ఆగ్రహం పరాకాష్ఠకు చేరుకుంది. ఆకాశం గర్జించింది. అలలు ఆకాశాన్ని తాకినట్లయ్యాయి. సముద్రపు నీరు తీర గ్రామాల మీదకు ఎగసి వచ్చింది. ఇల్లు ఒక్క క్షణంలో కూలిపోయాయి. విద్యుత్ తీగలు తెగిపోయాయి. చెట్లు నేలమట్టమయ్యాయి. మట్టి గుడిసెల్లో ఉండే ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికే పరుగులు తీశారు. ఒక్క రాత్రిలోనే వందలాది కుటుంబాలు నీటిలో మునిగిపోయాయి. నాటి విపత్తులో దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 లక్షల మంది పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 1 లక్షకు పైగా జంతువులు చనిపోయాయి. పంటలు నాశనమయ్యాయి. వరి పొలాలు, మామిడి తోటలు, అరటి తోటలు అంతా సముద్రపు నీటితో మునిగిపోయాయి. తాగునీటి బావులు ఉప్పు నీటితో కలిసిపోయాయి. దీని కారణంగా వ్యాధులు వ్యాపించాయి. కొందరు ఆకలితో, మరికొందరు కలుషిత నీటితో బాధపడ్డారు. తీర ప్రాంతం మొత్తం ఊహించని బాధతో మునిగిపోయింది. అయినా ఆ విపత్తు తర్వాత ప్రజల ధైర్యం తగ్గలేదు. ప్రభుత్వం ముందుగానే హెచ్చరికలు ఇచ్చి లక్షల మంది ప్రజలను ఎత్తైన ప్రదేశాలకు తరలించింది. ఆ చర్యల కారణంగా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. తుపాను తాకిన వెంటనే సైన్యం, నావికా దళం, స్వచ్ఛంద సంస్థలు సహాయానికొచ్చాయి. ఆకాశం నుంచి హెలికాప్టర్లు, ఆహార ప్యాకెట్లు, మందులు వదిలాయి. రెడ్ క్రాస్, వరల్డ్ విజన్ లాంటి సంస్థలు బట్టలు, ఆహారం, నీటి ట్యాంకులు పంపాయి. తీర ప్రాంతం మళ్లీ బతికే ప్రయత్నం ప్రారంభించింది. ఇక ఇప్పుడు మొంతా సముద్రంలో ఉధృతమవుతోంది. అది మచిలీపట్నం తీరాన్ని మళ్లీ తాకబోతోందనే మాట విన్నప్పుడు ప్రజల గుండెల్లో పాత గాయాలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. కానీ కాలం మారింది. సాంకేతికత పెరిగింది. వాతావరణ హెచ్చరికలు సకాలంలో అందుతున్నాయి. ప్రభుత్వం, ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. అయినా ఆ పాత జ్ఞాపకాలతో తీర ప్రాంత గాలి ఇంకా భారంగానే ఉంది. 1990లో సముద్రం ఎలా తన రౌద్ర రూపం చూపిందో గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈసారి ప్రకృతి కొంత దయ చూపించాలని ప్రార్థిస్తున్నారు. మనం కూడా ఈసారైనా ఎవరికి ఏం కాకూడదని కోరుకుందాం.